ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూవీసీ మస్తీ. తెలుగు చలనచిత్ర పరిశ్రమ 7 దశాబ్దాలకు పైగా సుదీర్ఘ చరిత్ర కలిగిన ఒక అద్భుత ప్రపంచం. ఈ రంగుల ప్రపంచాలో వెండి తెరపై మెరిసే తారలు ఎందరో ఉన్నారు. వారిలో కొందరు కథానాయకులుగా, మరికొందరు కథానాయకులుగా ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకుంటే, మరికొందరు తమదైన ప్రత్యేకమైన పాత్రలతో, గొంతుతో, నటనతో చెరగని ముద్ర వేస్తారు. అటువంటి వారిలో బహుముఖ ప్రజ్ఞాశాలి, గాయని, నటి, డబ్బింగ్ ఆర్టిస్ట్ ఇంకా నృత్యకారిణి అయిన రమోలా గారు ఒకరు. ఈ వీడియోలో మనం రమోలా గారి గురించి, వారి బాల్యం, విద్యాభ్యాసం, నాట్య ప్రస్థానం, సినీ రంగ ప్రవేశం, గాయనిగా ఆమె సాధించిన విజయాలు, నటిగా ఆమె పోషించిన పాత్రలు, ఇంకా ఆమె వ్యక్తిగత జీవితం, ముఖ్యంగా హాస్యనటుడు రాజబాబు గారితో ఆమెకున్న అనుబంధం, చివరగా ఆమె జీవిత చరమాంకం వంటి అన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. రమోలా గారి గురించిన వివరాలు, ఆవిడ ఫోటోలను సేకరించడంలో మన ఛానల్ కి సహాయం చేసిన అలనాటి సింగర్ స్వర్ణలత గారి చిన్న కుమారుడైన అనిల్ రాజు గారికి ధన్యవాదాలు తెలుపుతూ వీడియోలోకి వెళ్ళిపోదాం. సాధారణంగా మనం వెండి తెరపై కనిపించే గ్లామర్ తారల గురించి మాత్రమే మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ ఓ సినిమా విజయవంతం కావటానికి వెనుక ఎందరో సహాయ నటుల, నేపథ్య గాయకుల కృషి ఉంటుంది. 1970వ దశకంలో తెలుగు సినిమాలో తనకంటూ ఒక ప్రత్యేక పేజీని లిఖించుకున్న రమోలా గారి జీవితం ఎంతో ఆసక్తికరం. ఆమె కేవలం ఒక కళాకారిణి మాత్రమే కాదు, తెలుగు సాహిత్యం ఇంకా సినిమా రంగంలో ఎనలేని పేరు సంపాదించుకున్న మహాకవి శ్రీశ్రీ గారికి, ఇంకా హాస్యలహరి రాజబాబు గారికి దగ్గర బంధువు కూడా. ముందుగా రమోలా గారి కుటుంబ నేపథ్యం గురించి చెప్పుకుందాం. రమోలా గారి అసలు పేరు రామం. రమోలా గారు 1946వ సంవత్సరం సెప్టెంబర్ 24వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరంలో జన్మించారు. విజయనగరం గడ్డ నుండి ఎందరో సంగీత విద్వాంసులు, కవులు, కళాకారులు వచ్చారు. అలాంటి గొప్ప చరిత్ర కలిగిన ఊరిలో జన్మించటం రమోలా గారి కళా ప్రస్థానానికి మొదటి మెట్టుగా నిలిచింది. రమోలా గారి తండ్రి గారు ఉపద్రష్ట సూర్యనారాయణ గారు, తల్లి సీతారామమ్మ గారు. వీరిది ఒక పెద్ద సాంప్రదాయ కుటుంబం. సూర్యనారాయణ గారికి మొత్తం 10 మంది సంతానం కాగా, వారిలో రమోలా గారు 9వ వారు. పెద్ద కుటుంబం కావటం వల్ల చిన్నప్పటి నుండే ఆమెకు అందరితో కలిసిమెలిసి ఉండటం అలవాటైంది. రమోలా గారి కుటుంబానికి తెలుగు కళారంగానికి విడదీయరాని బంధం ఉంది. రమోలా గారి అక్కగారైన సరోజా గారిని మహాకవి, విప్లవ కవి అయిన శ్రీశ్రీ గారు వివాహం చేసుకున్నారు. అంటే శ్రీశ్రీ గారు రమోలా గారికి స్వయానా బావగారు. చిన్నప్పటి నుండే శ్రీశ్రీ గారి సాహిత్య ప్రభావం, విప్లవ భావాలు ఇంకా సినిమా పాటల రచనల పట్ల ఆమెకు అవగాహన ఏర్పడటానికి ఈ బంధం ఒక కారణం అని చెప్పొచ్చు. రమోలా గారి చెల్లెలు లక్ష్మీ అమ్ములు గారిని తెలుగు చలనచిత్ర పరిశ్రమలో హాస్యాన్ని ఒక కొత్త స్థాయికి తీసుకెళ్లిన నవ్వుల రారాజు అయిన రాజబాబు గారు వివాహం చేసుకున్నారు. అంటే రాజబాబు గారు రమోలా గారికి తోడలుడనమాట. ఇలా ఒకవైపు సాహిత్యం, మరోవైపు సినిమా హాస్యం కలగలిసిన కుటుంబ నేపథ్యం రమోలా గారిది. రమోలా గారు తన ప్రాథమిక విద్య అంతా విజయనగరంలోనే కొనసాగించారు. 8వ తరగతి వరకు అక్కడే చదువుకున్నారామె. ఆ తర్వాత తన పై చదువులు ఇంకా ఆపై భవిష్యత్తు కోసం మద్రాసు నగరానికి పయనమయ్యారు. ఆ రోజుల్లో మద్రాసు దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమకు కేంద్ర బిందువుగా ఉండేది. సినిమా అవకాశాల కోసం, సంగీత సాధన కోసం ప్రతి ఒక్కరూ మద్రాసు వెళ్లేవారు. రమోలా గారు మద్రాసులోని ప్రసిద్ధ ఆంధ్ర మహిళా సభలో చేరి అక్కడే తన మెట్రికులేషన్ పూర్తి చేశారు. చదువుతో పాటు సమానంగా ఆమె కళల పట్ల తన ఆసక్తిని పెంచుకున్నారు. చిన్నతనం నుండే ఆమె రేడియో కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. అప్పట్లో రేడియోలో వచ్చే పిల్లల కార్యక్రమాలను నిర్వహించే రేడియో అన్నయ్య, రేడియో అక్కయ్యల ప్రోత్సాహం ఆమెపై ఎంతగానో ఉండేది. ఇది ఆమె గొంతును సవరించుకోవటానికి, స్పష్టమైన ఉచ్చారణను నేర్చుకోవటానికి ఎంతగానో ఉపయోగపడిందని చెప్పొచ్చు. సినీ రంగంలో గాయనిగా స్థిరపడక ముందు రమోలా గారు ఒక అద్భుతమైన నృత్యకారిణిగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆమె భరతనాట్యంలో శిక్షణ పొందారు. నృత్యం అనేది కేవలం శరీర కదలికలు మాత్రమే కాదు, అది భావ ప్రకటనకు ఒక గొప్ప సాధనం అని ఆమె నమ్మేవారు. ఆ రోజుల్లో ప్రముఖ నటి ఇంకా నృత్యకారిణి అయిన వైజయంతిమాల గారికి ఒక సొంత డాన్స్ ట్రూప్ ఉండేది. అందులో స్థానం దక్కించుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఎంతో ప్రతిభ ఉంటేనే తప్ప వైజయంతిమాల గారు తన బృందంలోకి ఎవ్వరినీ తీసుకునేవారు కాదు. రమోలా గారు తన నాట్య ప్రతిభతో వైజయంతిమాల గారిని మెప్పించి ఆ బృందంలో సభ్యురాలుగా చేరారు.
వైజయంతిమాల గారి బృందంతో కలిసి రమోలా గారు అనేక నృత్య కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అందులో ముఖ్యంగా చెప్పుకోదగ్గవి రాధాకృష్ణ, చండాలిక, కుమ్మరి మొల్ల ఇలాంటి ప్రసిద్ధ నృత్య నాటకాల్లో ఆమె కీలక పాత్రలు పోషించారు. ఈ బృందం కేవలం మద్రాసుకే పరిమితం కాలేదు. ఢిల్లీ, అహ్మదాబాద్, కలకత్తా వంటి భారతదేశంలోని ప్రధాన నగరాలతో పాటు మాంచెస్టర్ వంటి విదేశ నగరాల్లో కూడా వందలాది ప్రదర్శనలు ఇచ్చింది. ఈ అనుభవం రమోలా గారికి స్టేజ్ ఫియర్ని పోగొట్టడానికి, వేలాది మంది ప్రేక్షకుల ముందు నిర్భయంగా ప్రదర్శన ఇవ్వటానికి ఎంతగానో దోహదపడింది. రమోలా గారి కెరీర్లో అత్యంత చెప్పుకోదగ్గ విషయం ఆమె గాన ప్రస్థానం. 1957 నుండి 2005 వరకు సాగిన ఆమె కెరీర్లో ఆమె ఒక వెలుగు వెలిగిన దశ 1970వ దశకం. రమోలా గారు సుమారుగా 3000 పాటలు పాడారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం ఇంకా హిందీ భాషల్లో కూడా ఆమె పాటలు ఆలపించారు. రమోలా గారి గొంతులో ఒక ప్రత్యేకమైన టెక్స్చర్ ఉండేది. అది పి సుశీల గారిలా మృదువుగానూ ఉండదు, ఎస్ జానకి గారిలా పూర్తిగా హై పిచ్ లోనూ ఉండదు. ఆమె గొంతులో ఒక రకమైన చిలిపిదనం, హుషారు ఇంకా జానపద ధోరణి స్పష్టంగా వినిపించేవి. అందుకే సంగీత దర్శకులు ఆమెను ఎక్కువగా హుషారైన డ్యూయెట్లు, కామెడీ పాటలు, జానపద గీతాలు, క్లబ్ సాంగ్స్ ఇంకా వెస్ట్రన్ స్టైల్ పాటలు పాడటానికి ఉపయోగించుకునేవారు. ఆమెతో పాటలు పాడించుకున్న అగ్రశ్రేణి సంగీత దర్శకులు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు, కెవి మహాదేవన్ గారు ఇలా అనేక మంది సంగీత దర్శకులతో ఆమె పనిచేశారు. మరో చరిత్ర సినిమాలో కలిసి ఉంటే కలదు సుఖం. ఈ పాట తెలుగు సినీ చరిత్రలో నిలిచిపోయే పాట. ఇందులో రమోలా గారు పాడిన విధానం చాలా సహజంగా ఉంటుంది. గాయనిగా బిజీగా ఉంటూనే రమోలా గారు నటిగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఆమె సుమారు 75 సినిమాల్లో నటించారు. ఆమె చేసినవన్నీ ప్రధాన పాత్రలు కాకపోయినా కథలో భాగంగా వచ్చే కీలకమైన సహాయ పాత్రలన్నమాట. రమోలా గారు ఎప్పుడూ స్టార్డమ్ కోసం పాకులాడలేదు. ఆమెకు వచ్చిన పాత్రలను చేసుకుంటూ వెళ్లారు. ఆమె ఎక్కువగా హీరోయిన్ స్నేహితురాలిగా, హాస్య పాత్రల్లో ఇంకా అక్క లేదా వదిన లాంటి పాత్రల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉండేవారు. 1973 సంవత్సరంలో వచ్చిన అక్కినేని నాగేశ్వరరావు గారు, మంజుల ప్రధాన పాత్రలో నటించిన మరపురాని మనిషి చిత్రంలో రమోలా గారు ఒక మంచి పాత్ర పోషించారు. ఈ చిత్రంలో ఆమె తోడల్లుడు రాజబాబు గారు కూడా నటించారు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. 1978 సంవత్సరంలో అక్కినేని నాగేశ్వరరావు గారు, వాణిశ్రీ గారు జంటగా నటించిన చిలిపి కృష్ణుడు సినిమాలో రమోలా గారు నటించారు. నామాల తాతయ్య ఈ సినిమాలో కూడా ఆమె టైటిల్ సాంగ్ పాడటమే కాకుండా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించారు. రమోలా గారు కేవలం కెమెరా ముందే కాదు, ప్రత్యక్ష ప్రేక్షకుల ముందు కూడా నటించి మెప్పించారు. రంగస్థలంపై ఆమెకి ఎంతో అనుభవం ఉంది. రంగస్థలంపై ఆమెకు మంచి పట్టుందని చెప్పొచ్చు. రంగస్థలంపై డైలాగులు చెప్పడంలో, హావభావాలు పలికించడంలో ఆమెకు ఈ అనుభవం సినిమాల్లో డబ్బింగ్ చెప్పడానికి కూడా ఉపయోగపడింది. ఆ రోజుల్లో చాలా మంది పరభాషా నటీమణులు, ముఖ్యంగా ఉత్తరాది నుంచి లేదా తమిళ్, మలయాళం నుండి వచ్చిన వారు తెలుగు సినిమాల్లో నటించేవారు. వారికి తెలుగు రాకపోవటంతో డబ్బింగ్ ఆర్టిస్టుల అవసరం ఉండేది. రమోలా గారి గొంతులో ఉన్న స్పష్టత, మాధుర్యం వల్ల ఆమె అనేక మంది నటీమణులకు గాత్రదానం చేశారు. ఒక నటిగా, గాయనిగా మాత్రమే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా ఆమె తెలుగు సినిమాకు సేవలందించారు. ఇక ఆమెకు హాస్య నటుడైన రాజబాబు గారితో ఉన్న సంబంధం గురించి వివరంగా చెప్పుకుందాం. రమోలా గారి చెల్లెలైన లక్ష్మీ అమ్ములు గారిని రాజబాబు గారు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. రాజబాబు గారు అప్పటికే స్టార్ కమెడియన్. రోజుకు 3 షిఫ్టుల్లో పనిచేసేంత బిజీ ఆర్టిస్ట్ అయినప్పటికీ ఆయన రమోలా గారి కుటుంబాన్ని ఎంతో గౌరవించేవారు. రమోలా గారు రాజబాబు గారికి స్వయాన తోడల్లుడి భార్య, ఇంకా మరదలు వరుస అవుతారు. వీరి కుటుంబాలు మద్రాసులో ఒకే ప్రాంతంలో దగ్గరగా ఉండటం వల్ల వీరి మధ్య రాకపోకలు, అనుబంధం ఎక్కువగా ఉండేది. రాజబాబు గారు నటిస్తున్న చాలా సినిమాల్లో రమోలా గారికి చిన్న పాత్రలు లేదా పాటలు ఇలా ఏదో ఒకటి యాక్ట్ చేసే అవకాశం ఇప్పించేవారని పరిశ్రమలో టాక్ ఉండేది. అయితే ఆమె ప్రతిభ వల్లే ఆమెకు అవకాశాలు వచ్చాయని మనం చెప్పడంలో తప్పులేదు. రాజబాబు గారు, రామప్రభ గారు జంటగా నటిస్తున్నప్పుడు కొన్నిసార్లు రమోలా గారు కూడా ఆ ట్రాక్ లో భాగంగా ఉండేవారు. మరపురాని మనిషి, తాత మనవడు వంటి సినిమాల్లో వీరిద్దరూ ఒక ఫ్రేమ్ లో కనిపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. రాజబాబు గారి హాస్యం ఎంత సహజంగా ఉంటుందో రమోలా గారు కూడా అంతే సహజంగా నటించేవారు.
రాజబాబు గారు అనారోగ్యంతో బాధపడుతున్న చివరి రోజుల్లో రమోలా గారు తన చెల్లెలు లక్ష్మీ అమ్ములు గారికి తోడుగా నిలిచారు. ఒక స్టార్ గా వెలుగొంది చిన్న వయసులోనే అనారోగ్యం పాలైన రాజబాబు గారిని చూసుకోవడంలో కుటుంబ సభ్యులందరూ బాధ్యత పంచుకున్నారు. అందులో రమోలా గారు కూడా తన వంతు పాత్ర పోషించారు. ఇక్కడ రమోలా గారి గురించి మరో ఆసక్తికరమైన విషయం చెప్పుకోవాలి. ఇది చాలా తక్కువ మందికి తెలిసిన విషయం. రమోలా గారు కేవలం గొంతుతోనే కాదు, కలంతో కూడా మాయ చేయగలరు. ఆమె సుమారు 35 పాటలను స్వయంగా రచించారు. ఒక గాయనిగా స్వరాల పట్టు ఉండడమే కాకుండా సాహిత్య పరిజ్ఞానం కూడా ఉండటం ఆమె ప్రత్యేకత. బహుశా తన బావగారైన మహాకవి శ్రీశ్రీ గారి ప్రభావం ఆమెపై ఉండుండొచ్చు. ఆమె రాసిన పాటల్లో భావోద్వేగాలు, పదాల కూర్పు అద్భుతంగా ఉండేవి. రమోలా గారు తెలుగు సినిమాకు అందించిన సేవలు వెలకెట్టలేనివని చెప్పొచ్చు. 3000 పాటల ద్వారా ఆమె తెలుగువారి గుండెల్లో నిలిచిపోయారు. ఆమె పాడిన జానపద గీతాలు, హుషారైన పాటలు ఇప్పటికీ ఎక్కడో ఒకక్కడ వినిపిస్తూనే ఉంటాయి. 75 సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించి సహాయ నటుల ప్రాముఖ్యతను చాటి చెప్పారు. ఎందరో పరభాషా నటీమణులకు తెలుగు గొంతును అందించి వారి పాత్రలకు జీవం పోశారు రమోలా గారు. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా రమోలా గారి తొలి చిత్రం జగదేక వీరుని కథ. అందులో ఎల్ విజయలక్ష్మి గారికి డబ్బింగ్ చెప్పారు. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా రమోలా గారికి గుర్తింపు తెచ్చిన నటి మనోరమ గారు. రమోలా గారి వైవాహిక జీవితం విషాదాంతమనే చెప్పొచ్చు. ఎందుకంటే భర్తతో మనస్పర్ధలు రావటంతో విడాకులు తీసుకున్నారామె. ఎంతగానో ప్రేమించే తల్లి కూడా భౌతికంగా దూరం కావటంతో రమోలా గారి జీవితాన్ని ఒక్కసారిగా చీకటావరించింది. ఆ సమయంలోనే ఆమె మతం మార్చుకుని క్రైస్తవ మతం స్వీకరించారు. ప్రభువు సేవలో జీవితం కొనసాగించారు. ఆమె భక్తిని చాటుతూ యేసు గురించి 35 పాటలు కూడా రాశారు. జీవితంలో చరమాంకాన్ని ప్రభు సేవలో గడుపుతూ చెన్నైలో ఉంటున్నారామె. మహాకవి శ్రీశ్రీ గారి చిన్న కుమార్తెను దత్తత తీసుకుని పెంచుకుంటున్నారామె. రమోలా గారు సంవత్సరంలో 6 నెలలు చెన్నైలో, 6 నెలలు అమెరికాలో గడుపుతూ ఉంటారు. ఎంతో మంచి మనిషి. సహాయ గుణం కూడా చాలా ఎక్కువ ఆమెకు. రమోలా గారు అలనాటి సింగర్ స్వర్ణలత గారితో కలిసి విదేశాలలో చాలా కచేరీలలో పాల్గొన్నారు. కలసి ఉంటే కలదు సుఖం అంటూ మనకు జీవిత సత్యాన్ని పాటగా నేర్పిన రమోలా గారి జీవితం ఎంతో స్ఫూర్తిదాయకం. విజయనగరం నుండి వచ్చి మద్రాసులో తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నారామె. మహాకవి శ్రీశ్రీ గారికి, రాజబాబు గారికి మరదలు వరుస అయిన ఆమెకు బ్యాక్గ్రౌండ్ గొప్పదే అయినా ఆమె తన సొంత ప్రతిభతోనే పైకొచ్చారు. ఇది ఫ్రెండ్స్ రమోలా గారి గురించి సంబంధించిన వివరాలు. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. రమోలా గారు పాడిన పాటల్లో మీకు ఏ పాట బాగా ఇష్టమో కామెంట్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.